ఏపీలో రాజకీయాలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు తాకాయా? ఆట నుండి వైదొలగాలన్న క్రికెట్ హనుమ విహార్ నిర్ణయం వెనుక కారణాలేంటి? అధికార పార్టీ జోక్యంపై ప్రతిపక్షం ఎందుకు స్పందిస్తున్నాయి? హనుమ విహారీ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? ఏపీలో రాజకీయాలు శృతిమించుతున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. విపక్షాలపై పట్టు సాధించేందుకు అధికారపక్షం, పవర్లో ఉన్న పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు విపక్ష పార్టీలు చేసే ప్రయత్నంలో ఒక్కసారి పక్కదారి పడుతోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే అంతటా పెరిగిన రాజకీయ జోక్యం సంస్థలను, వ్యక్తులను ఇబ్బంది పెడుతోందన్నది స్పష్టమవుతోంది. టీమిండియా బ్యాటర్, ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారీ ఆంధ్ర క్రికెట్ జట్టును వీడనున్నట్లు చేసిన ప్రకటన ఏపీ పాలిటిక్స్ ను కుదిపేస్తోంది. 2023-2024 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి ఆంధ్ర జట్టును నిష్క్రమించిన అనంతరం హనుమ విహారీ తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని, ఇకపై ఆంధ్ర జట్టు కోసం ఆడబోనని తెలిపారు. ఏపీ రాజకీయాల కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తేల్చి చెప్పారు. ఒక రాజకీయ నేత ఒత్తిడితో తన తప్పు ఏమీ లేకున్నప్పటికీ తనను కెప్టెన్ పదవి నుంచి వైదొలగమన్నారని హనుమ విహారీ ఎక్స్ వేదికగా చేసిన పోస్టు పెను దుమారం రేపింది. ఏపీ క్రికెట్ అసోసియేషన్ కారణంగా తాను ఎంతో బాధపడ్డానని, తన ఆత్మగౌరవం దెబ్బతిందన్నారు. అయితే హనుమ విహారీ ఏపీలోని ఏ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టారన్న చర్చ కొనసాగుతోంది. హనుమ విహారీ పోస్టుపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. వైసీపీ రాజకీయ కక్షలు, ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా లొంగిపోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిభావంతుడైన క్రికెటర్ హనుమ విహార్ ఆంధ్ర తరపున ఎప్పటికీ ఆడబోనని ప్రకటించేలా వేధించారని చంద్రబాబు ఆరోపించారు. హనుమ విహారీ ఒక తెలివైన భారత అంతర్జాతీయ క్రికెటర్ అని, అలాంటి వ్యక్తి ఇక ఆంధ్ర తరపున ఎన్నటికీ ఆడనని నిర్ణయించుకునే స్థాయిలో టార్గెట్ చేశారని మండిపడ్డారు. హనుమ విహారీకి తాము అండగా ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. విహారీ ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు. ఆట పట్ల అతనికి ఉన్న చిత్తశుద్ధిని వైసీపీ కుట్ర రాజకీయాలు నీరుగార్చలేవన్నారు. అన్యాయమైన చర్చలను ఏపీ ప్రజలు ప్రోత్సహించారని ట్వీట్ చేశారు. అటు టీడీపీ యువనేత లోకేష్ సైతం ఈ వ్యవహారంపై స్పందించారు. అధికార పార్టీ రాజకీయ జోక్యంతో ఆంధ్ర క్రికెట్ నుంచి హనుమ విహారీ నిష్క్రమణ ఆశ్చర్యం కలిగిస్తోందని లోకేష్ అన్నారు. 2 నెలల్లోనే ఏపీ తరపున తిరిగి ఆడటానికి రావాలని అతడిని ఆహ్వానించారు. విహారీ, అతడి జట్టుకు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతామన్నారు. ఆంధ్ర క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీ గెలిచేందుకు అవసరమైన సహాయ సహకారాల్ని అందిస్తామని హామీ ఇచ్చారు.